లైఫ్లో స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ లాగా ఆఫీస్ ఫ్రెండ్షిప్స్ కూడా పర్మనెంట్ అని అనుకుంటే అక్కడే మనం ఫస్ట్ మిస్టేక్ చేస్తాం. ఆఫీస్ అనే ప్లేస్ రిలేషన్షిప్స్ క్రియేట్ చేయడానికి కాదు, టార్గెట్స్ కంప్లీట్ చేయడానికి. అక్కడ స్మైల్స్ ఉంటాయి, టీ బ్రేక్స్ ఉంటాయి, టీమ్ లంచెస్ ఉంటాయి, లేట్ నైట్ వర్క్లో సపోర్ట్ ఉంటుంది. కానీ సిచ్యువేషన్ మారితే ఆ సేమ్ పీపుల్ నీ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఇది బ్యాడ్ థింగ్ కాదు బ్రో, ఇది కార్పొరేట్ రియాలిటీ. నువ్వు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయితే అందరికీ నువ్వు ఇంపార్టెంట్. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు చాలామంది సైలెంట్ అయిపోతారు. కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది బ్లేమ్ చేస్తారు, ఇంకొంతమంది ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కార్పొరేట్ వరల్డ్లో పీపుల్ ఎమోషన్స్ కన్నా రిజల్ట్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. అందుకే ఆఫీస్లో టూ మచ్ ఎమోషనల్ అటాచ్మెంట్ డేంజరస్. ప్రొఫెషనల్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్, పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్ డేంజరస్. చాలామంది ఆఫీస్లో ఒక మిస్టేక్ చేస్తారు బ్రో. ఫ్రెండ్లీగా మాట్లాడితే వాళ్ళని లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అనుకుంటారు. కానీ కార్పొరేట్ వరల్డ్లో పీపుల్ చేంజ్ అకార్డింగ్ టు సిచ్యువేషన్స్. ఈరోజు సపోర్ట్ చేసిన వాళ్ళు రేపు నీకు కాంపిటీషన్ కావచ్చు. ఈరోజు నిన్ను మెచ్చుకున్న వాళ్ళు నిన్ను రేపు ఇగ్నోర్ చేయొచ్చు. ఈ రియాలిటీని నువ్వు యాక్సెప్ట్ చేయడం వీక్నెస్ కాదు, మెచ్యూరిటీ. నువ్వెవరిని హెయిట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఎవరిని ఓవర్గా ట్రస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. రెస్పెక్ట్ ఇవ్వు, ప్రొఫెషనల్గా ఉండు, వర్క్ నేర్చుకో, స్కిల్స్ పెంచుకో, సైలెంట్గా గ్రో అవ్వు. బికాస్ ఆఫీస్లో స్ట్రాంగ్ ఎమోషన్స్ కన్నా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఎక్కువ హెల్ప్ చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఆఫీస్ పాలిటిక్స్ నుంచి నువ్వు కంప్లీట్గా ఎస్కేప్ అవ్వలేవు, కానీ దానిలో ఎమోషనల్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండొచ్చు. అన్ని ఆర్గ్యుమెంట్స్కి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్ని మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ చేయాల్సిన అవసరమూ లేదు. కొన్ని సిచ్యువేషన్స్లో సైలెంట్గా ఇంప్రూవ్ అవ్వడం బెస్ట్ ఆన్సర్. రిమెంబర్ దిస్ బ్రో, ఆఫీస్లో పర్మనెంట్ ఫ్రెండ్ ఉండడు, పర్మనెంట్ ఎనిమీ కూడా ఉండడు. పర్మనెంట్గా ఉండేది నీ క్యారెక్టర్, నీ డిసిప్లిన్, నీ స్కిల్స్, నీ గ్రోత్ మాత్రమే. కాబట్టి పీపుల్ మీద ఫోకస్ తగ్గించి గ్రోత్ మీద ఫోకస్ పెంచు. వన్ డే సేమ్ ఆఫీస్లో అందరూ రెస్పెక్ట్ ఇచ్చే పొజిషన్లో ఉంటావు. ఆ రోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి వాల్యూ ఉంటుంది, నువ్వు ఎంటర్ అయిన ప్రతి రూమ్లో రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ దట్ రెస్పెక్ట్ టెంపరీ ఎమోషన్స్తో రాదు, సైలెంట్గా ఇంప్రూవ్ అయ్యే వాళ్ళకి మాత్రమే వస్తుంది.